దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం చెప్పే కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉదయంలో మనకు అనుగ్రహింపజేసి మన వ్యక్తిగత జీవితం ముందు కొనసాగించుటకు, బలపరుచుటకు చక్కని మాటలు బోధిస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా తాను నమ్మేటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, తన బిడ్డలకు, తన జనాంగమునకు దేవుడు సెలవు చేస్తున్నట్టు మాట. దేవుడు ఇంతకు తన ప్రజలు ఎందుకు నిర్మించుకున్నాడు అంటే దేవుని స్తోత్రించడానికి, దేవుని స్తుతించడానికి, ఆయనకి స్వకీయమైన జనంగా ఏర్పరచుకోవడం జరిగింది. సో ఎవరైతే దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ ముందుకు సాగుతూ ఉంటారో, సో వారి ఆ జనములను బట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకు ప్రియుడవై నందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించున్న. ఎవరిని మనం బాగా ప్రేమిస్తామంటే, ఎవరిని మనం బాగా ప్రేమగా చూసుకుంటాము అంటే, ఎవరికి మనం ఘనతాత్మకంగా చూస్తాము అంటే, ఎవరైతే మన మాట వినుకుంటూ, వినయంతో, విధేయతతో ముందుకు సాగుతూ ఉంటారో, సో వారి ఎడల మనకు ప్రీతి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. వారిని ఘనపరుస్తూ ఉంటాం, మర్యాదిస్తూ ఉంటాం. అంటే మానవులమైన మనమే ఆ రకంగా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మొదటి నుంచి కూడా తన మాటను వినాలని, ఆ మాట ప్రకారం మానవులందరూ జీవించాలని, ఆ మాటలో అనుసరిస్తూ నిత్య జీవానికి వాళ్ళు అర్హులు కావాలని, నిత్య ఆశీర్వాదానికి వారు వారసులు కావాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉండేటువంటి ప్రేమమయుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియ దైవజనమా, ఈరోజు మనం ప్రభు చేత ప్రేమించబడాలి అంటే మనము ఆయన్ని వెతికే వారంగా ఉండాలి. ఆయన దృష్టికి మనం గనులుగా ఎంచబడాలి అంటే ఆయన మాట విని దాని ప్రకారంగా నడిచే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అట్లా మనం చేస్తామో, చేస్తున్నందుకు ప్రతిగా దేవుడు మనకు జనములను మనకు ఇస్తానంటా ఉన్నాడు, అప్పచెప్తా అంటా ఉన్నాడు. మన ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగిస్తానంటా ఉన్నాడు. ఏంటి ఈ మనుషులు అంటే, మనకు వ్యతిరేకంగా ఏదైతే ముందుకు సాగుతూ ఉందో, అననుకూలంగా ఏదైతే సాగుతుందో, శత్రుల మిత్రులుగా చేయడము, ద్వేషించే వారిని, హింసించే వారిని మనకు స్నేహితులుగా చేయడము, శత్రులు మన యుద్ధం నుంచి పారిపోయేలాగా చేయడము, విభేదములు లేకుండా, కలహములు లేకుండా, దేవుడు తన కృప చొప్పున సొలొమోనుకు ఇచ్చిన గొప్ప కృప, యుద్ధము లేకుండానే సమన్వయంతో, ఐక్యతతో రాజ్యాలు కైవసం చేసుకోవడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు తన ప్రజల కొరకు ఏదైతే ఆశీర్వాదం దాగిపెట్టిండో, ప్రతి ఆశీర్వాదం కూడా ప్రభు మనకి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తాను. ఇదంతా కూడా మనం కేవలం ఎట్లా మనం పొందుకుంటామంటే, వినయము, విధేయత, తగ్గింపు జీవితం, ఆయన మాటల ప్రకారం నడుచుకోవడం, కేవలం వీటిని బట్టి మాత్రమే వాటిని కూడా స్వతంత్రించుకోగలుగుతాం. యాకోబు పెనుగులాడు, నిత్యము దేవుని స్తుతించాడు, రేయనక పగలనక కొట్లాడాడు దేవుడితో. తద్వారా తన ఆశీర్వాదమునకు వారసుడిగా నియమించబడ్డాడు. యాకోబు పేరు తొలగిపోయి ఇశ్రాయేలుగా మార్చివేయబడ్డాడు. దీని మొదటి వచనంలో కూడా చూస్తే అదే ఉంటుంది. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నువ్వు జలములలో దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, అగ్ని మధ్యను నీవు నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలు నిన్ను కాల్చజాలవు. ఎందుకనగా యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన నేను నిన్ను రక్షించేవాడు, నీ ప్రాణము క్రయధనముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. ఇదే ఇంకను మనము 9వ వచనం చూసినట్లయితే, సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చోబడవలను, వారిలో ఎవరు గిట్టి సంగతులు తెలియజేయుదురు, పూర్వకాలము జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు, తాము నిర్దోషము తీర్పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను. 21వ వచనం కూడా చూద్దాము. నా నిమిత్తం నేనే నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుడు ఎవరికి నిర్మించారంటే తన నిమిత్తము
ప్రజలను నిర్మించుకున్నాడంట. ఆయనకు స్తోత్రము చేయి నిమిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మనం దేవుని స్తోత్రం చేస్తామంటే, మనకు కలిగినటువంటి ఆపదలన్నిటిలో నుంచి మనం పై వచనాలు 4 చదువుకున్నాం కదా! సో, వాటన్నిటిలో నుంచి విడిపించబడినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. ప్రభువును కొనియాడుతా ఉంటాం. ప్రభుని ఘనపరుస్తూ ఉంటాం. పొందుకున్న మేలుని బట్టి. ఈరోజు మనకు జీవితంలో ఎన్నో మేలు మనం పొందుకున్నాం. ఊహకు అందనటువంటి గొప్ప గొప్ప కార్యములను పొందుకుంటున్నాం. సో, వాటన్నిటిని బట్టి మనం నిత్యము ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, నిత్యం ప్రభుని కొనియాడుతున్నప్పుడు, ఆ ప్రభు వాడి ద్వారా మహిమపరచబడి ఇంకను మనకి జీవితంలో ఏది కొదువుగా ఉందో, ఏది అక్కరగా ఉందో, ఏది అవసరతగా ఉందో ప్రతీది కూడా తీర్చే గొప్ప నాథుడుగా, రక్షకుడుగా, కీడంగా ఉన్నాడు కాబట్టి ఈ వాటన్నిటిని కూడా మనం ధైర్యపరుచుకొని మన జీవితం ముందుకు సాగుతూ ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందములయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడ ప్రభా. ఎందుకు నీకు ప్రజలుగా మమ్మల్ని నియమించుకున్నట్టు, నీకు స్తోత్రార్పణ చేయడానికి, నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి. ఎందుకు మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము అంటే ప్రభువా, మాకు కలిగేటువంటి ఆపదల నుంచి, నిందల నుంచి, అవమానాల నుంచి నా తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తూ నా ప్రభువా మమ్మల్ని విడిపిస్తున్న విధానమును బట్టి ప్రభు నీకు వందనాలు. నేను పాపంలో ఉండంగానే మా కొరకు నా తండ్రి నీకు రక్తం కార్చి నా తండ్రి నీ సజీవుల మమ్మల్ని నుంచి నా తండ్రి ఉచితమైన రక్షణ ప్రభు, కృపను, ప్రేమను, కనికరము నా తండ్రి, దయను, వాత్సల్యతను నా తండ్రి, ఘనతను నా ప్రభు మాకు ఇచ్చావు ప్రభు నీకు వందనాలు. ఈ లోకం మా వాళ్ళందరూ కూడా నా తండ్రి తల్లిదండ్రులు కావచ్చు, నా తండ్రి శ్రేయభిలాషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు ప్రభా, అందరూ కూడా మమ్మల్ని విడిచిపెట్టిన వారే కానీ ప్రభా, నువ్వు విడవక ఎడబాయక నా ప్రభ మమ్మల్ని ప్రేమించిన ప్రభ ఇంత స్థాయి మాకు ఇచ్చావు ప్రభ నీకు వందములయ్యా. ఏమి ఇచ్చి కూడా మీకు రుణం తీర్చుకునే ప్రభ నీకు వందములయ్యా. నీచిన యొక్క వాగ్దాన ప్రకారంగా నా తన్ని నిత్యంగా ప్రభుని స్తుతించే వారంగా మేము ఉండాలి. యెహోవాను స్తుతించడం మంచిదని ప్రభ తను 92 కీర్తనలు సెలవిస్తున్న ప్రభ నీకు వందములు. 10 తంతుల స్వరమండలముతోను గంభీరతను తాళములతోను తండ్రి నిన్ను కొనియాడమన్నావు ప్రభ నీకు వందములయ్యా. ఆ రీతిగా మేము స్తుతించడానికి సహాయం తెచ్చని ప్రభ నీకు వందములు. స్తుతించేవాడు తండ్రి తన మార్గం సరళం చేసుకున్నాను తండ్రి నీ కీర్తన సెలవిస్తున్న ప్రభ నీకు వందములే. నేను స్తుతించడం ద్వారా దావీదు నా ఎన్నో ఘనమైన కార్యాలు పొందుకున్న ప్రభు నీకు ప్రార్థన చేయడం ద్వారా దానియేలు ప్రభు సింహంలో పడినను తండ్రి ఏమీ కాకుండా నా తన సజీవుడిగా బయటకు వచ్చారు ప్రభు నీకు వందములే. తండ్రి ఆ జాబితాలో మేము కూడా ఉండాలి ప్రభువా. ప్రార్థించే విషయంలో, స్తుతించే విషయంలో ప్రభు, నిన్ను ఘనపరిచే విషయంలో ప్రభు తండ్రి వారు గల్లగించబడ్డారు ప్రభు నీకు వందములే. మేము మా జీవితంలో ధన్యకరంగా మార్చుకొని నీ కృపకు మేము పాత్రలకు సహాయం తెచ్చేసినందుకే వందనంతలా చేస్తున్నాం ప్రభా. ఈరోజు ప్రభు ఇంతమంది మాటలు వినుకుంటున్నా అతని ప్రార్థనలు ఏకీపిస్తున్నా వారు ఏ సమస్య కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ప్రతి సమస్యలు ములుడు విజ్ఞాపనలు మీరు ఆలకించిన వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యం మీరే జరిగించి మహిమ మీరే పొందగలసిందిగా ఆర్పిస్తూ ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభుత్వ దగ్గర జరుగుతున్నాయి. ప్రతి ప్రాథమిక ఘనంగా జరిగించండి ప్రభా. క్రిస్మస్ సంతోషం, సమాధాన ప్రభా ప్రతి కుటుంబంలో రావాలి ప్రభా. ఆహారానికి, వస్త్రానికి, డబ్బుకు నా ప్రభు వీళ్ళకి ఏ ఒక్కరికి కొదువ లేకుండా నా తని సర్వ సమృద్ధి మీరే అనుగ్రహించి మహిమ మీరే పొందగలసిందిగా ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి పెట్టుకుంటున్న అమ్మ పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుళ్ళందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక.